ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. యాహ్! 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 ఓకే. నైటీ యువతి, చెడ్డీ యువకుడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఏసుకున్నానండి నైటీ నేను. ఇంతవరకు ఎప్పుడు? లేదు అసలు. నాకు ఊరికే నైటీ ఎందుకేసుకున్నా అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ హుహు. అండ్ దే వేర్ నైటీ ఇంట్లో. ఊరికే వీడియో కాల్‌లో నైటీ ఏసుకుంటే నాకు చిరాకొచ్చేది. హ్మ్. ఎందుకే ఊరికే నైటీ ఏసుకున్నా నువ్వు నీకు టైం వస్తదిలే అమ్మా నైటీ ఏసుకుంటావు అన్నా. ఫస్ట్ టైమ్ ఏసుకున్నందుకే ఇంత యాహ్! ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది. వెరీ బ్రీజీ అసలు పెద్దగా అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది. యూ డిడ్ంట్ హాడ్ టు డూ మచ్ యాహ్! మేకోవర్. సో మీ ఇంటర్ డేస్‌ని ఏమన్నా గుర్తు తెచ్చుకునిందా? చాలా ఎస్పెషల్లీ అంటే క్లాస్‌లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అండి. బట్ ఓకే. దిస్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నాకేదో కోఎడ్ కాలేజ్‌లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసింది అసలు జయకృష్ణ, మౌలి వీళ్ళతో. ఆ! ఫుల్ ఫన్ అసలు వాళ్ళు బా అల్లరి చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో యాహ్! ఎవరైనా అబ్బాయి వెంట పడి లవ్ యూ లేదండి. చెప్పడమో ఏదన్నా సంథింగ్. లేదండి. అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారో వాళ్ళు ఏమో తెలీదు. అదేంటండి అంత స్వీట్‌గా ఉంటారు మీరు? ఏమండి ఐ డోంట్ నో. అరే! అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజల్ ఏం అనరు గానీ 'అంబాజీపేట' చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్ దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది ఆర్ నా గర్ల్ ఫ్రెండ్‌లా ఉంది ఆర్ కాత్యాయని గూడా. కాత్యాయని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి. అలా కామెంట్స్ వస్తుంటాయి. అండ్ హ్మ్. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో, ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్‌గా నచ్చింది అంటే ఏం చెప్తారు? 'లక్ష్మి' ఆర్ 'కాత్యాయని'? 2 అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ హావ్ దేర్ ఓన్ కామెడీ అండ్ ఆల్. నేను కూడా చాలా కామెడీ చేస్తా. మా ఇంట్లో ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈస్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కాత్యాయని ఈస్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో ఆ బ్లెండ్ ఉంది నాకు. సో హ్మ్. 2 నాకు చాలా ఫేవరెట్ నాకు. ఇంతకు బయోటెక్నాలజీ చేసారా? యాహ్! చేశాను. అయిపోయిందా సక్సెస్‌ఫుల్‌గా? ఇంతకు మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. ఏ కంచి పాటలు గారు. కాంచీ కంచి గారు గారు లిటిల్ హార్ట్స్ కాంచీ పిక్చర్. గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా! కాత్యాయిని భోంచేసావా హ్మ్. ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా ఏం పాటది? అదే అమ్మా! ఇప్పటికి గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుందసలు. ఓకే. అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చూసినప్పుడు గాని? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మొమెంట్. హ్మ్. ఏంటి మాడతాండు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని సాడ్ ఉన్నా గాని వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్‌నెస్‌ని గూడా వాడు సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకే. ఈళ్ళింతే అన్నట్టు ఉండాలి. సో ఇట్ వర్క్డ్ ఔట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా! ఆహా! సో, హౌ ఇట్ ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? యాహ్! నా ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్ ఈచ్ ఫర్ చేంజ్. 'టీచ్ ఫర్ చేంజ్'. యాహ్! ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. ఓకే. నాకు భయం పడిపోతానా ఏంటి అంత పెద్ద హెవీ లెహెంగా. హ్మ్. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన 'శివాని' గారు ఒక రకంగా అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి ఓహ్! ఇలా కూడా ఉన్నారా? అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓహ్! ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. యాహ్! యాహ్! యాహ్!